హాయ్ అండి, వెల్కమ్ టు సుష్మా వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి బ్రెడ్ పకోడా. మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఈ బ్రెడ్ పకోడా చేసి పెట్టండి, చాలా బాగా ఉంటుంది. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఆకలి అంటూ ఉంటారుగా, అప్పుడు 5 నిమిషాల్లో చేసి ఇవ్వండి, చాలా బాగా తింటారు. ఈ బ్రెడ్ పకోడాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. బ్రెడ్, సన్నగా తరిగిన ఉల్లిపాయ, కారం, అల్లం పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, చాట్ మసాలా, పసుపు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా బ్రెడ్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్, చాట్ మసాలా, కారం, మిర్చి కూడా, పసుపు, అల్లం పేస్ట్, కొత్తిమీర. అన్నీ వేశాక ఇలా కలుపుకోండి. అన్నీ కలిపాక టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. లైట్గా కొన్ని వాటర్ వేసుకోండి. వేసుకున్నాక బాగా కలపండి. అన్నీ కలిపాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకోండి. స్టవ్ సిమ్లో పెట్టుకోండి. బ్రెడ్ కదా, ఎక్కువ హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతుంది. కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోండి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే బ్రెడ్ పకోడా రెడీ. ఇందులో టమాటో సాస్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలకి చేసి పెట్టి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.